ఏ క్షణంలోనైనా సెంట్రల్ గవర్నమెంట్ ఓఎంసీ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్కి గ్యాస్ ధర, పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుకోవచ్చు అనే అనుమతి ఇచ్చే అవకాశం ఉందని కనపడుతుంది. ఎందుకంటే ఓఎంసీస్ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ లైక్ బీపీసీఎల్, తర్వాత హిందుస్థాన్ పెట్రోలియం, తర్వాత ఐఓసి, ఆయిల్ ఇండియా కార్పొరేషను, ఇవేంటంటే 30,000 కోట్ల నష్టాన్ని భరిస్తున్నాయి అని తెలుస్తుంది. ఎందుకంటే పెట్రోలియం ప్రైసెస్ $100 కంటే ఎక్కువ పెరిగిపోవడం, పెట్రోలియం తర్వాత గ్యాస్ కొరత రావడం వల్ల ఇవి నష్టాలను ఎదుర్కొంటూ ప్రజలకి సప్లై చేస్తున్నాయి. ఎందుకంటే గవర్నమెంట్ 5 రాష్ట్రాల ఎన్నికల దృష్టి ఇప్పటివరకు గవర్నమెంట్ ఈ పర్మిషన్ వాటికి ఇవ్వలేదు, అందుకని అది భరించింది, ఏది సేల్స్ ట్యాక్స్ అవి తగ్గించి. కానీ ప్రస్తుతం ఓఎంసీ నష్టాలు పెరిగిపోతున్నాయి, 30,000 కోట్లు ఇంకా ఎక్కువైపోయే ప్రమాదం ఉంది. అవి తట్టుకోలేవు, నష్టాల్లోకి వెళ్తే అవి దివాళా తీసే పరిస్థితి ఉంది. కాబట్టి గవర్నమెంట్కి ఇప్పుడు దిక్కులేని పరిస్థితుల్లో ఓఎంసీస్కి పెట్రోలియం మంత్రిత్వ శాఖ పెంచుకోవచ్చు అనే అవకాశం ఇవ్వచ్చు, బట్ ఫేజ్డ్ మేనర్లో ఉండవచ్చు. ప్రస్తుతం ఇప్పుడు గ్యాస్ ధరలు కూడా విపరీతంగా పెంచే అవకాశాలు ఉన్నాయనేది మనకు తెలుస్తుంది. ఏ క్షణంలోనైనా ఈవెన్ డొమెస్టిక్ గ్యాస్ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న $965 నుంచి అది కూడా పెంచే అవకాశం ఉంది, 100 నుంచి 150 దాకా పెరిగే అవకాశం ఉంది. కమర్షియల్ సిలిండర్కి ఇప్పటికే 965 పెంచితే అవి 3,300 పైబడే రేటు పలుకుతున్నాయండి 19 కేజీల సిలిండర్కి. ఇప్పుడు పెట్రోలు లీటర్కి ఒక 5 నుంచి 10 రూపాయల దాకా పెరిగే అవకాశం ఉంది. డీజిల్ ధర కూడా ఇప్పుడు చెప్పాలి అంటే ఇప్పుడున్న ప్రస్తుతం 80-85 రూపాయల నుంచి, లేకపోతే ఒక్కో రేట్లో ఒక్కో ప్రాంతంలో ఒక్కోటి ఉంటుంది అనమాట. అది అక్కడ నుంచి ఇంకో 5 నుంచి 10 రూపాయల వరకు డీజిల్ ధర కూడా పెరిగే అవకాశం ఉందన్నమాట. సో ఇది ఫస్ట్ ఫేజ్లో. మళ్ళీ తర్వాత కూడా వీక్లీ 10 డేస్కి ఒక్కోసారి ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ పెంచుకుంటా పోతాయి. ఈ పెంచుకునేది 40 నుంచి 50% దాకా ఈ పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే అవకాశం ఉంది. డొమెస్టిక్ గ్యాస్ సప్లై కూడా పెరిగే అవకాశం ఉంది. మరి ఏంటి అంటే ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో ఇప్పుడు భారతీయుల మీద ఈ పెట్రోల్, గ్యాస్ ధరలు గుదిబండ పడే అవకాశం ఉందనేది మనకు ప్రస్తుతం ద్వారా తెలుస్తుందండి.